రాజమండ్రి వరకు వచ్చిన తర్వాత, రాజమండ్రిలో ఆయన సమస్యలు పడిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు కానీ? ఎందుకంటే ఆయన ఆరోగ్యం చాలా రాజశేఖర రెడ్డి గారి నిబ్బరతను అక్కడే ఉండి గమనిస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి అంత అధైర్యపడిన అందువల్ల ఆయనే ఏమి డీలా పడలా. అవును, శరీరం కృషించింది కానీ మనసు అలా మైండ్ లేదు, స్ట్రాంగ్గా మైండ్ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఆయన శిష్యులుగా మాకు అట్లాగే ఉంటుంది కదా, ఎక్కడో కించిత్ ఫీల్ అవుతూ ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది కదా. కన్సర్న్ ఎందుకుంటుంది, ఉండేదంత కన్సర్నే కదా. అంతే కదా. దానికంటే ఆ సోనియా గాంధీ రోషయ్య గారితో ఎందుకు చేస్తాడు నన్ను అడగకుండా అనేదో అన్నటువంటి మాట గుండెల్ని గుచ్చినంత బాధ కలిగింది. ఆవిడ సేమ్ వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో ఎలాంటి అడ్డంకులు వచ్చాయో సోనియా అధిష్టానం నుంచి, అదే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర స్టార్టింగ్లో కూడా వచ్చింది. స్టార్టింగ్లో కంటే ఆయన పడిపోయినప్పుడు రోషయ్య గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆమె ఒరిస్సాకు పోతూ ఉంటే పిలిచి ఇట్లా కలిసి ఆయన రాజశేఖర రెడ్డి పడిపోయారు మేడం, మీరు ఒకసారి ఫోన్లో సంభాషిస్తే బాగుంటుంది అనేది అడిగినట్టుగా ఉన్నారు. దాన్ని ఆవిడ నన్నేం అడిగి చేస్తున్నాడా అని రిజెక్ట్ చేసిందట. అది ఈయనకి తెలుసు రాజశేఖర రెడ్డి గారికి, తెలుసు, ఆయన లెక్క పెట్టలేదుగా. అంతేలేండి. ఆయన ఎదిగిపోతున్నటువంటి తీరు సోనియా గాంధీతో అవసరం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఎవరుగా. అవును, రాజశేఖర రెడ్డి గారి పాదాల స్పర్శతో ఆంధ్రదేశం పులకించిపోయి ఇతనే మా నాయకుడే అని ఎలుగెత్తి చాటి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. గెలిపించిన తర్వాత అధిష్టానం పైనుంచి వాళ్ళు పంపిస్తారు కదా ఎప్పుడు ఉత్తరం ఒకటి సెలెక్ట్ చేసి, ఆ సెలెక్షన్ కూడా అవకాశం ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఫస్ట్ అండ్ ఓన్లీ. సో ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. నో అదర్ గో, నో అదర్ ఆప్షన్, నో అదర్ గో, నో అదర్ ఆప్షన్.